పిఠాపురంలో మామూలుగా మోహరించలేదండి మీరు అన్నట్టు. చతురంగ బలాలు అక్కడ సమావేశమయ్యి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మిథున్ రెడ్డి, ఓకే, ఒక మండలానికి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఒక మండలానికి ముద్రగడ రెడ్డి, పద్మనాభరెడ్డి, వీళ్ళందరినీ మోహించి 200 కోట్లు పైగా డంప్ చేసి ఎలాగైనా సరే ఓటు పోనివ్వకూడదు, డబ్బులు పెట్టి కొనాలి, మనం 10,000 అయినా కొనాలి, ఒక ఇంట్లో 10 ఓట్లు ఉంటే ₹1,00,000 ఇద్దాం, బైక్ ఇద్దాం, ఇలాగ ప్రలోభాలు చాలా ప్రలోభాలు తీసుకున్నారండి కొంతమంది. ఇచ్చారు, ఇచ్చినా కూడా జనం ఒకటే అన్నారు, మేము మా డబ్బులు అవి, వాడెవడో మాకేమో ఊరికనే ఇవ్వట్ల. ఇటువంటి స్వార్థ రాజకీయ నాయకులను తరిమి కొట్టాలనే పిలుపు వాళ్ళ మైండ్లో ఉండిపోయింది. పిఠాపురం వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టు దత్తపుత్రుడు అన్నారు కదండి. శ్రీపాద వల్లభ స్వామి నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని దత్తత తీసుకున్నాడు. అక్కడ వాళ్ళ అన్నమాట నిజమైంది. అదే అంతకుముందు పిఠాపురం అంటే వరల్లో ఎవరు అడిగినా కూడా కాకినాడ పక్కన ఉంటుంది అనుకుంటా అనేవారు. ఇప్పుడు ఏంటంటే పిఠాపురం పవనాపురం అయిపోయింది. సో చరిత్రలో ఒక అద్భుతం అయిపోయింది నియోజకవర్గం. సో